వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. హాయ్ అండి, బాయ్. మీరు టిఫిన్లు చేశారా? మేము టిఫిన్ చేయబోతున్నాం. టిఫిన్ ఇవాళ దెబ్బరొట్టు అండి. ఆరిపోయినట్టుండి, ఎట్టయినా పెద్ద వేడి అనిపించట్లేదు. తినొద్దు నేనైనా. అది మరీ చల్లంగా అయితే బాగాలేదులే, ఒక రకంగా ఉంది. ఒక రకం ఒకటి అక్కడ ఇప్పుడు పొద్దున్న ఇప్పుడే ఆకలి కాకపోతే ఇంకా అప్పుడు ఏమైంది? ఇప్పుడు 11 వచ్చినాక కూడా నాకు అయింది. పదకొండు అయిందా? 11 అయిందా? అంతే, ఒక 11 నిమిషాలు తక్కువ. దోసపిండిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసానండి. ఇందులో నోటికి ఏందో తినాలి కనుక తింటాం. అప్పటికి సప్పంగా నోటికి బాగోట్లేదని కారం కూడా కొంచెం ఎక్కువ వేస్తాను ఇప్పుడు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రేపొద్దున ఏం చేయాలి టిఫిన్? రవ్వ తీసుకొని ఉప్మా చేసేది. రేపా ఉప్మా రైతా, మరమరాలు తీసుకొని ఇది రైతా? మీ ఇష్టం. ఉగ్గాని మీ ఇష్టం, ఏది బాగుంటుందో. కొంచెం కారం కారంగా అయితే పెందలాడ మళ్ళీ ఏదో కూర చేయాలి రేపొద్దున కూడా. మర్చిపోయి బీట్రూట్ ఉంది, బీట్రూట్ ఫ్రై చేస్తారు రేపొద్దున్నే. రేపు సాయంత్రానికి పునుగులలో వేస్తాలి ఇదే పిండి. అంతే, రేపొద్దున అటు చేసి మరమరాలు తెచ్చుకొని ఉగ్గాని చేస్తే పోయి రేపు. ఆకలి ఒకబెట్టి చేలో ఈ టైం ఒకబెట్టి కొంచెం తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు 11 అయితే ఇప్పుడు దాకా కాయలు కోసి కాయలు గ్రేడ్ చేసుకొని తింటున్నాం అనమాట టిఫిన్. ఇంటికి వచ్చేటప్పటికి ఇవాళ 1 గంట. రోజు కూడా అంతే, 1 గంట వేసుకోవాలి. ఒంటి గంటకు ముందు పోలేం రోజు. మంచిగా చూసేది ఇంకోటి పెట్టుకునేది ఈ పక్కన. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే చల్లగా ఉంటుంది మంచిది. పొలవలేదులే పిండి, నిన్న సాయంత్రమే కదా వేసింది నేను. నిన్న మధ్యాహ్నం పొలవకుండా ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది.
ఇంత నలుపు ఉందండి నన్ను కూడా కాయ మంది. ఇట్టాగే ఉండే ఇక సేమ్. కాకపోతే వాళ్ళ కొంచెం సైజ్ అనిపిస్తుంది నాకు నిన్నటి మీద ఇక్కడ చెట్లను. నలుపులో ఏం తేడా లేదు అసలు. రోజు అక్కడ కోసి ఒక రోజు ఆడబోతాం. రేపు ఎల్లుండి ఇక్కడే. సోమవారం మంగళవారం ఇక్కడ, బుధవారం గురువారం అక్కడ, శుక్ర శని ఆగి ఆదివారం వద్దాం మళ్ళీ వచ్చే ఆదివారం. దోశ పిండితో 3 రకాలు చేసుకోవచ్చు అన్నమాట. సాదా దోశ, ఉల్లిపాయతో దెబ్బ రొట్టె, పునుగులు. ఒక్కసారి దోశ పిండి వేసి పెట్టుకుంటే 3 సార్లు చేసుకోవచ్చు, 3 రకాలుగా, 3 రోజులు. ఈ కన్నా అంత బుయ్యలే మరి ఎందుకో. ఇందాక అక్కడ దారిలో ఒకటి పచ్చంగా తెగబూసింది, దాని మీద ఇది ముదురు. అయినా మరి ఇది ఎందుకు బాగా బుయ్య వస్తుంది, అంత మగ్గుతుంది. ఇది బాగా ముదిరే వేసారు వాళ్ళు. మనకి ఉల్లిపాయలు ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అంటే వీటికి ఎక్కువ, వీటికే మనకి దెబ్బ రొట్టెలకి. టీ ఎన్ని ప్లాస్టిక్ ఉండా టీ నిలవట్ల. ఆఖరికి బుజ్జాళ్ళ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కూడా ఇచ్చింది ఒకసారి పాపం. అది నిలబడుద్దని చెప్పింది. నేను వచ్చేదాకా ఎత్తబాక, నేను వచ్చినాక ఇద్దరం కలిసి ఇద్దాం. అదే ఆడుతూ ఉంటుంది, నేను అదే చూస్తుంది. ఫస్ట్ రోజు ఇద్దాం. టిఫిన్ అయిపోయిందండి, టిఫిన్ తినేసాం. కడుక్కుని ఆడితే నీళ్ళు అన్ని కడగవాక మంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మరి నీకు కడుపుతో పట్ట. నిన్న మిగిలిన ఏం చేసుకుంటాం, బొరు వేసుకెళ్ళాలి. అసలు ఇప్పుడు తాగితే సరిగ్గా తాగితే నేను తక్కువ తాగుతాం. ఇంకా నేను ఇప్పటి నుంచి ఏం పెద్ద తాగల. నిన్న కూడా ఎందుకు ఇగో ఉండేలే. నీ దాంట్లో లేవా? నువ్వు తాగిందంటే లేవేకా? మరి ఇంకేం చేసుకుంటాంలే, బరువు ఉండి కాడి నుంచి వెళ్ళేటప్పుడు అవి తాగేసి వెళ్తే సరిపోద్ది, బరువు మొయ్యలేవు. టిఫిన్ తినేసామండి. హాయ్ అండి, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. హాయ్ బాయ్. మరి పండుకాయలు మంచిగా కాసిన తీసేయలేదే. ఇంకా యాడ్ ఉండవు ఇందులో. తీసుకెళ్ళిద్దాం, రేపు తీసుకెళ్ళిద్దాం. లేదంటే కింద ఎక్కడ నాకు తెలుసు రేపు కాయలు వస్తాయి. రేపు అక్కడ ఉండేలే కాయలు. అదే నన్ను అడిగింది సుజాత. రేపు ఇద్దాం. రేపు కోసినవి అయితే కదా మంచిగా వస్తాయా? రేపు వాటిలో ఉండేలేవే నాకు తెలుసు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.